హాయ్ అండి. ఈరోజు మనం ఫేస్బుక్ ప్రజెంటేషన్ చూద్దాం. ఫేస్బుక్ ప్రజెంటేషన్లో ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్. ఫేస్బుక్ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఒకటిగా నిలిచింది. దీన్ని 2004 ఫిబ్రవరి 4వ తేదీన మార్క్ జుకర్బర్గ్ మరియు అతని హార్వర్డ్ విశ్వవిద్యాలయ స్నేహితులు ప్రారంభించారు. ఫేస్బుక్ ద్వారా మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన స్నేహితులతో కానీ బంధువులతో కానీ కలుసుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఫేస్బుక్ అనేది తీసుకొని వచ్చారు. నెక్స్ట్ వన్ ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దాం. ఫేస్బుక్లో మన ప్రొఫైల్ని రూపొందించుకోవచ్చు, ఫ్రెండ్స్ జాబితాని పెంచుకోవచ్చు, అంటే స్నేహితులని మనం యాడ్ చేసుకోవచ్చు, వారి పోస్టులను మనం చూడవచ్చు అన్నమాట. న్యూస్ ఫీడ్స్ అంటే ఫ్రెండ్స్ మరియు పేజీలను అప్డేట్ చేసుకోవచ్చు. గ్రూప్ పేజీలు అంటే మనకు మన ఆసక్తులకు అనుగుణంగా గ్రూప్స్లలో చేరవచ్చు. మెసేజెస్ అంటే మనం మెసేజ్ చేసుకోవచ్చు, వీడియో కాల్స్ చేయవచ్చు, వాయిస్ నోట్లను పంపవచ్చు. నెక్స్ట్ రీల్స్ అండ్ స్టోరీస్ అంటే షార్ట్ వీడియోలు పెట్టచ్చు, స్టోరీస్ పెట్టచ్చు, పోస్టులు చేయొచ్చు అన్నమాట ఫేస్బుక్లలో. ఓకేనా. నెక్స్ట్ వన్ వ్యాపార ఉపయోగాలు అంటే బిజినెస్ యూజెస్. మనకు ఒక బిజినెస్ ఉందండి, దాన్ని యాడ్స్ రూపంలో పెట్టగానే మన బిజినెస్ అనేది గ్రో అవుతుందన్నమాట. ఫేస్బుక్ పేజెస్ అంటే మనకు ఒక బ్రాండ్ ఉంటుంది, ఆ బ్రాండ్ తమ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఇన్సైట్స్ అంటే ప్రేక్షకుల స్పందన మరియు పోస్ట్ పనితీరును విశ్లేషిస్తారు. మార్కెట్ ప్లేస్ అంటే స్థానికంగా కొనుగోలు అమ్మకాల వేదికగా చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఫేస్బుక్ అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా కలిసే అవకాశం ఉంటుందంట. తక్షణ సమాచార మార్పిడి అంటే ఎక్కడ ఏ న్యూస్ జరిగినా మనం ఫేస్బుక్లో కూడా చూడవచ్చు అన్నమాట. వ్యాపారాలకు మంచి మార్కెటింగ్ వేదికగా నిలిచింది. మనకు మంచి ఎంటర్టైన్మెంట్, న్యూస్ ఇవన్నీ చూడవచ్చు అన్నమాట. నెక్స్ట్ లోపాలేంటో చూద్దాం. ఫేస్బుక్లో కూడా కొన్ని లోపాలు ఉంటాయంట, చూద్దాం ఏంటో. వ్యక్తిగత గోప్యత సమస్యలు రావచ్చు. నెక్స్ట్ తప్పుడు వార్తలు మరియు దుష్ప్రచారం అనేది ఉంటుంది. సమయం వృధా చేసుకోవడం, ఫేస్బుక్ని చూడడం వల్ల దానికి అడిక్షన్ అయిపోయి మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం అన్నమాట. నెక్స్ట్ టాప్ గణాంకాలు ఏంటి ఫేస్బుక్ గురించి అంటే 2025లో ఫేస్బుక్ని నెలకు 3 బిలియన్స్ పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారన్నమాట. 190 కంటే ఎక్కువ దేశాల్లో ఫేస్బుక్ని యూజ్ చేస్తున్నారు. 200 మిలియన్ యూజర్స్ ఫేస్బుక్ను ఉపయోగిస్తున్నారన్నమాట. ఇదేనండి ఫేస్బుక్ ప్రజెంటేషన్. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.